అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ మానికొండ హనుమంతరావు. సాధారణంగా మన గార్డెన్ పెంచుకునేటప్పుడు మనకు తెలిసినటువంటి మొక్కలు పెంచుకుంటాం, ఉపయోగపడేటువంటి మొక్కలు పెంచుకుంటాం. ఎందుకు ఉపయోగపడుతుంది, దీని కాయలు ఉపయోగపడతాయా, ఆకులు ఉపయోగపడతాయా, లేక పండ్లు ఉపయోగపడతాయా, ఇవన్నీ తెలుసుకుని పెంచుకుంటాం. కానీ కొన్ని మొక్కలు మనకు తెలియకుండానే గార్డెన్లో వచ్చేస్తుంటాయి. ఎరువుతో కానీ, మట్టితో కానీ, లేకపోతే గాలికి పడి కానీ ఏదో రకంగా అనుకోకుండా మనం నాటకుండానే వచ్చేస్తుంటాయి. అలాగే మా గార్డెన్లో కూడా అప్పుడప్పుడు కొన్ని మొక్కలు మొలుస్తుంటాయి. తెలిసిన మొక్కలైతే అలాగే పెంచుతూ ఉంటాను, తెలియని మొక్కలు అయినప్పటికీ పెంచుతాను. కారణం, మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఆకులు చిన్నగా ఉంటాయి కాబట్టి గుర్తుపట్టడం కొంచెం కష్టం అవుతుంది. మొక్క ఎదిగిన తర్వాత ఆకులు కూడా పెద్ద అవుతాయి, లేకపోతే పూలు వచ్చిన తర్వాత ఈ మొక్క మనకు ఉపయోగపడుతుందా లేదా అనేది తెలుస్తుంది. అప్పటి వరకు ఏ మొక్కనైనా తీసేయటం, పీకి పారేయటం చేయకూడదు. ఉదాహరణకి ఈ మొక్క, ఇది పెట్టకుండా మా గార్డెన్లో ఇంతకుముందు కూడా వచ్చింది. బాగా ఏపుగా పెరుగుతుంది, ఏ మొక్క తెలియదు. సార్ పెరిగిన తర్వాత, కాయలు కాసిన తర్వాత దీని గురించి ఆరాధిస్తే తెలిసిందంటే చాలా విలువ గల మొక్క, చాలా ఉపయోగకరమైన మొక్క అని తెలిసింది. అప్పటి నుంచి మా గార్డెన్లో వేయకుండానే ఈ మొక్కలు వస్తూనే ఉన్నాయి, మేము ఉపయోగించుకుంటూనే ఉన్నాం. ఇంతకీ ఈ మొక్క ఏమిటో మీకు తెలుసా? మీలో ఎవరైనా ఈ మొక్కను పెంచారా? ఒకవేళ తెలిసినట్టయితే వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. అలాగే ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఆఖరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ఈసారి కూడా మా గార్డెన్లో ఈ మొక్క వచ్చింది, కాయలు బాగా కాసాయి, పుష్కలంగా కాయలు పడ్డాయి. జయంత్ సమ్మర్ వెకేషన్లో వచ్చాడు. ఇతనికి గార్డెన్ మీద ఆసక్తి ఉంది, చాలా ఇంట్రెస్ట్గా పనిచేస్తూ ఉంటాడు. ఈ మొక్కను చూడగానే ఇన్ని కాయలు ఉన్నాయి, ఏమిటి మొక్క అని చాలా కుతూహలంతో అడిగాడు. జయంత్తో పాటు మన వ్యూవర్స్ కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ మొక్కను తీసుకొచ్చేసాను ఇక్కడికి. ఇంతకీ ఈ మొక్కని బుడ్డబుడస, బూసరకాయ, పాము బుడ్డ అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో దీన్ని టమాటోల్లో అని, కేప్ గూస్బెర్రీ అంటారు. వీటి కాయలు తయారైన తర్వాత రాలి పడిపోతూ ఉంటాయి, చిన్నగా ఉంటాయి. కాయ పైన ఒక పొరలాగా ఉంటుంది. ఆ పొరను చింపి తీసేసినట్టయితే లోపల గింజలాగా ఉంటుంది. దాన్నే టమాటోలు అంటారు. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, సలాదులోకి బాగుంటుంది. పండిన తర్వాత తింటే అన్ని రకాలైనటువంటి ఔషధాలు మనకు దొరుకుతాయి, ఆరోగ్యంగా బాగుంటుంది. కానీ పచ్చిగా ఉన్నప్పుడు దీన్ని తినటం వల్ల కొన్ని అనారోగ్యం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పచ్చిగా ఉన్నప్పుడు తినకూడదు. పూర్తిగా తయారైన తర్వాత, పండు రంగు తిరిగిన తర్వాత, అంటే మన నారింజ రెండు ఉంటుంది కదా, ఆ రంగు తిరిగిన తర్వాత మనం కోసుకుని తినచ్చు. లేదా అలా చెట్టును విడిచేసేస్తే ఈ మొక్కను ఉన్నప్పుడు ఆ రంగు తిరిగిపోయిన తర్వాత వాటంతలు అవి రాలిపోతాయి. ఈ రాలినటువంటి కాయని లేక పండినటువంటి కాయని పక్కన దానిపైన ఒక పొరలాగా ఉంటుంది, పలచగా ఉంటుంది, కాగితంలాగా. ఆ పలచుకున్న కాగితం తీసినట్టయితే లోపల ముత్యంలాగా కనబడుతుంది ఈ టొమాటోలో అనేది. దీన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకం పిలుస్తారండి. ఒక చోట టమాటోలో అని చెప్పి మామూలుగా ఇంగ్లీష్లో అంటూ ఉంటారు. అలాగే గూస్బెర్రీ అని, గోల్డెన్ బెర్రీ అని కూడా పిలుస్తారు. తెలుగు దీన్ని బూసరకాయ అంటారు, కొన్ని చోట్ల బుడ్డ బూసర అంటారు. హిందీలో దీన్ని రసబెర్రీ అంటారు. ఇంకా దీనిలో ఆరోగ్యానికి మేలు చేసేటువంటి కాల్షియం, ఫాస్ఫరస్, జింక్ అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇంకా దీనిలో రోగ నిరోధక శక్తి చాలా బాగా ఉంటుంది, జీర్ణక్రియలో ముఖ్య భాగంగా ఉంటుంది. వీటిని తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కాయల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఆకలిని తగ్గిస్తుంది, జలుబు, దగ్గు, మూత్రపిండాలకు సంబంధించిన వాటికి బాగా పనిచేస్తుంది. ఇంకా దీనికి లివర్ పైన ప్రభావం బాగా ఉంటుంది. లివర్కు ఉపయోగపడటం కాకుండా జాండీస్ లాంటిది అటువంటి వ్యాధులకు కూడా అరికట్టడానికి చాలా బాగా పనిచేస్తుంది. చూసారా కదా, మనం తెలియదు అనుకున్నటువంటి కాయలు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. దీన్ని ఆయుర్వేదంలో బాగా వాడతారు. ఆయుర్వేదంలో దీన్ని మధుమేహం తగ్గించడానికి, నొప్పుల నివారణకి, చర్మ నివారణకి, చర్మవ్యాధులు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి గజ్జి, తామర, దురద వంటి వాటిని దీని ఆకు రసం తీసి వాడుతుంటారు. ఇంకా దీని వేర్లు అయితే పళ్ళు తోముకున్నట్టు వేర్లతో చాలా బాగా పడుతాయి అని చెప్పి, చిగుళ్ళ నుంచి రక్తం కారటం, ఇటువంటి సమస్యలు ఉంటాయి కదా, అవన్నీ కూడా కంట్రోల్ చేయబడతాయి. వీటిలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్పి ఇంతవరకు నీకు తెలియదు కదా తాతయ్య, మనం చూసి నేర్చుకున్నాం కదా అని చెప్పి మన జయంత్ చూసి నవ్వుతున్నాడు. అవును, నిజమే, ఇప్పటి వరకు తెలియదు. కోసిన తర్వాత, హార్వెస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క దాని గురించి చెప్తుంటే మన జయంత్కి నవ్వు వస్తుంది. అవును కదా,
ముందు తెలియదు, ఏదో పిచ్చి మొక్క అనుకున్నాం. తర్వాత చూసిన తర్వాత దీన్ని తెలుసుకున్న తర్వాత మీ అందరికి వివరిస్తున్నాను. దీనిలో మన జయంత్ పాత్ర చాలా ఉంది, అందుకే మీకు అందరూ చూపించాలి, వీడియో రూపంలో తెలియజేయాలని చెప్పని ఒక షార్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సరేనండి, జయంత్తో పాటు మీ అందరికీ మరొకసారి నేను గుడ్ బై చెప్తున్నాను. ఈ మొక్క టమాటిల్లు అంటారు, టమాటా లాగా ఉండి మొక్క చాలా ఉపయోగకరం ఉంది. పిచ్చి మొక్క కానీ పారైపోకండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి.